హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా పవిత్ర డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా టైటిల్ కానీ తమ్నైల్ కానీ ఎందుకు అలా పెట్టినంటే ట్రయాంగిల్ స్టోరీ ఆఫ్ దీపిక, ప్రభాస్ అండ్ అల్లు అర్జున్ అని చెప్పి ఎందుకు పెట్టానంటే, బేసిక్గా దీపికా పదుకొనే ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు సినిమాలతో కొంచెం ఆడుకుంటుందన్నమాట. అటు ఇటు జంపులు చేస్తూ. సో బేసిక్గా రెండు పెద్ద సినిమాలకు సంబంధించిన రెండు మేజర్ అప్డేట్స్లో దీపికా పదుకొనే ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో అందుకని అలా పెట్టాల్సి వచ్చింది. అండ్ అది కూడా ఆ టైటిల్కి యాప్ట్ అయ్యేలాగే ఉందన్నమాట అప్డేట్. సో అసలు ఏంటంటే ఆ అప్డేట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారిది, సందీప్ రెడ్డి వంగ గారిది స్పిరిట్ మూవీ వస్తున్న విషయం మనకు తెలుసు. అది అక్టోబర్ నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ దాంట్లోకి దీపికా పదుకొనే గారిని అయితే హీరోయిన్గా తీసుకున్నారు. సో ఆఫ్టర్ కల్కి మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అంటే సరే నైస్ అనుకున్నారు. బట్ స్టిల్ కొంతమంది అయితే మాత్రం ఇంకా శ్రద్ధాని కానీ మృణాల్ని కానీ పెడితే బెటర్ కదా అనుకున్నారు ఇనీషియల్గా. బట్ ఇంకా ఆవిడ ఓకే అయ్యిందంటే ఇంకా సర్లే ఇంకా ఎవరైతే ఏముందో అన్నట్టుగా ఓకే అనుకున్నారు. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ సినిమా నుంచి ఆవిడ తప్పుకోవడం జరిగింది. దానికి క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పి ఒక సింపుల్ పేరు అయితే పెట్టారు. బట్ ఇంకొక పాయింట్ అయితే ఉందన్నమాట ఆవిడ క్యాన్సిల్ అవ్వడానికి. అదేంటంటే ఆవిడ పెట్టిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్. అంటే ఆవిడ ఎలాంటి కండిషన్స్ పెట్టిందంటే, నేను ఈ సినిమా చెయ్యను, నాకు ఇష్టం లేదు చేయడం, కానీ నేను మానేయకూడదు. నేను మానేస్తే నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూస్ వస్తాయి. అదే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోమ్మా అన్నారు అనుకో, అప్పుడు నేను ఓకే అన్నాను అనుకో, అప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. సో అలా ఆలోచించి ఆవిడ అలా చేసిందేమో అనిపిస్తూ ఉంటుంది తెలుసా. అంటే ఆవిడ ఎలాంటి కండిషన్స్ పెట్టిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ 8 hours a day, 8 hours డే షూట్స్ ఉంటాయి కదా, అవి కావాలంది ఆవిడ. సో 8 hours డే షూట్స్ అంటే మ్యాక్సిమం ఒక 6 hours మాత్రమే మనం షూట్ చేయగలుగుతాం ఎఫెక్టివ్గా. ఎందుకంటే తినాలి, మధ్యలో వాష్రూమ్స్, మేకప్లు అన్నీ ఉంటాయి కదా, కాస్ట్యూమ్ చేంజ్లు రకరకాలు ఉంటాయి. సో మనకి ఎఫెక్టివ్గా షూటింగ్ చేయగలిగేది హార్డ్లీ 5 hours ఉంటుంది అంతే. సో 8 hours షూట్ డేస్లో. సో అలా కావాలంది. అది కాకుండా 40 crore రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. 40 crore రెమ్యునరేషన్ బేసిక్గా చాలా హ్యూజ్ అమౌంట్. సరే ఓకే అనుకుంటే మళ్ళీ దాంట్లో కూడా ప్రాఫిట్ షేర్ కావాలంట, మళ్ళీ ప్రాఫిట్లో కొంత % ఆఫ్ షేర్ కావాలంట. సో అదొక డిమాండ్ అయితే ఉంది. అండ్ ఇది మాత్రమే కాకుండా తెలుగులో డైలాగులు చెప్పాలంట ఆవిడ. అంటే తెలుగు డైలాగులు కూడా కొన్ని చెప్పాల్సి ఉంటుంది కదా మరి. ఆబ్వియస్లీ ఇప్పుడు స్పిరిట్ ఎందుకంటే దాన్ని హిందీ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్ల్లో షూట్ చేస్తారు, అది బైలింగ్యువల్ అవుతుంది. సో అలా షూట్ చేస్తున్నప్పుడు తెలుగులో కూడా కొన్ని చెప్పాల్సి ఉంటుంది. బట్ దానికేమో ఆవిడ నో చెప్పింది, నేను తెలుగులో చెప్పనంది. సో ఇలాగా చాలా థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఆవిడ సైడ్ నుంచి, డిమాండ్స్ అయితే. అండ్ చాలా కండిషన్స్ పెట్టేసరికి ఇంకా సందీప్ రెడ్డి వంగ గారికి కావచ్చు, లేదంటే ప్రొడక్షన్ టీమ్కి కావచ్చు, ఎందుకో కరెక్ట్ కాదనిపించి ఇంకా ఆవిడనైతే పక్కన పెట్టాలనుకోవడం జరిగింది. అండ్ పక్కన పెట్టడం కూడా జరిగింది. అయితే ఇలా పక్కన పెట్టిన వెంటనే ఆవిడ ఇంకొక సినిమా యాక్సెప్ట్ చేసింది. అదే అల్లు అర్జున్ గారి సినిమా. అల్లు అర్జున్ గారిది అట్లీ గారి కాంబినేషన్లో ఏదైతే సినిమా వస్తుందో ఆ సినిమాని ఆవిడ యాక్సెప్ట్ చేసింది. సో దీపికా పదుకొనే ఈజ్ ద మెయిన్ రోల్ ఇన్ దట్ మూవీ. ఇప్పుడు యాక్చువల్గా ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్లు కన్ఫర్మ్, ఒకరు మృణాల్, ఇంకొకరు జాన్వి. మృణాల్ ఏమో సెకండ్ హీరోయిన్, జాన్వి ఏమో థర్డ్. యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ సపోర్టింగ్ రోల్ టైప్ ఉంటుంది అనమాట అంతే. సో వీళ్ళిద్దరూ కాకుండా ఇప్పుడు మెయిన్ లీడ్ ఒకటి ఉంది. అది ఎప్పటి నుంచో ఎవరు 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 అనుకుంటూ ఉంటే ఫైనల్గా ఇప్పుడు దీపికా పదుకొనే ఆ సినిమాని యాక్సెప్ట్ చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆవిడ అదే ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా నుంచి ఇలా బయటకు వచ్చి ఇమీడియట్గా అల్లు అర్జున్ గారి సినిమాలోకి వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ ఇద్దరు కూడా మళ్ళీ తెలుగు పాన్ ఇండియన్ యాక్టర్సే. సో వాళ్ళ సినిమాల నుంచి ఇట్లా జంపు కొట్టింది. సో నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగ గారు మేబీ ఫర్దర్గా ఏమైనా ఇంటర్వ్యూస్ అవి ఇచ్చినప్పుడు నాకు తెలిసి హీ విల్ స్పీక్ అబౌట్ దీపిక అది సిచ్యువేషన్. సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది కదా, ఇంకా షూట్కి వెళ్దాం రెడీగా ఉందాం అనుకుంటూ ఉన్నారు. బట్ మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ ప్రాబ్లం అయింది కాబట్టి మళ్ళీ ఇంకా హీరోయిన్ సెర్చింగ్స్ ఉంటాయి కొంచెం. సో నాకు తెలిసి ఇంకో 1 monthలో హీరోయిన్ ఫైనలైజ్ చేసేస్తారని అనుకుంటున్నాను నేను స్పిరిట్ సినిమాకి. అండ్ అది అక్టోబర్ నుంచి షూట్లోకి అయితే వెళ్తుంది. అండ్ మ్యాక్సిమం ఒక 6 months అంతే ఆ సినిమా షూటింగ్ జరిగేది. సో 120 days బల్క్ షూటింగ్ డేట్స్ అయితే అడిగారు ప్రభాస్ గారివి. సో 120 daysలో 120 days ఆఫ్ షూటింగ్లో మ్యాక్సిమం ఫినిష్ అయిపోద్ది. సో ఒక 6 months అనుకుందాం మ్యాక్సిమం. సో రప్ప కొట్టేస్తారు మొత్తం సినిమా అంతా కూడా.
ఫాస్ట్గా. ఆ తర్వాత ఇంక పోస్ట్ ప్రొడక్షన్కి ఎంత టైం పడుతుంది అన్న దాన్ని బట్టి రిలీజ్ డేట్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మళ్ళీ ప్రభాస్ గారి సినిమాల వేరే సినిమాల డేట్లు కూడా చూసుకోవాలి కదా. సో వాటన్నిటిని బట్టి ఉంటుందన్నమాట. సో బట్ ఏదైనా ఇంకా స్పిరిట్కి మళ్ళీ ఒక చిన్న బ్రేక్ పడినట్టు, మళ్ళీ ఇంకొక క్వశ్చన్ మార్క్ లాంటిది వచ్చినట్టు. బట్ మళ్ళీ శ్రద్ధా కపూర్ని అనుకుంటున్నారు. బట్ శ్రద్ధా కపూర్ ఆఫ్టర్ స్త్రీ 2 తన డిమాండ్ కూడా ఎక్కువే ఉంది. మరి చూడాలి మరి ఇంకా ఏం చేస్తారో. మరి ఇంకా తను కూడా రెమ్యునరేషన్ ఎక్కువే డిమాండ్ చేయొచ్చు. మేబీ ఈ ప్రాఫిట్ షేర్లు ఇలాంటివి ఉండకపోవచ్చేమో, కానీ రెమ్యునరేషన్ డిమాండ్ అయితే మాత్రం కొంచెం ఎక్కువే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అది సిచ్యువేషన్. సో మరి ఇంకా చూడాలి మరి ఏంటి పరిస్థితి అనేది. ఇంకా ఇందులో అయితే 3 హీరోయిన్స్ ఉన్నారు. సో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ అండ్ జాన్వీ కపూర్. సో జాన్వీ ఈజ్ కమింగ్ ఇన్ మెనీ తెలుగు సినిమాస్. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిది పెద్దిలో కూడా ఉంది. ఫర్దర్గా ఇంకేదో దాని అప్డేట్ కూడా ఏదో వచ్చింది యాక్చువల్గా. అంటే ఒక స్పెషల్ డ్యాన్స్ నెంబర్ ఉంటుంది కదా, సో దాన్ని ఏదో షూట్ చేస్తున్నారు కమింగ్ డేస్లో. సో అలాగా ఆవిడ తెలుగు సినిమాల్లో బాగానే వస్తుంది. మళ్ళీ దేవరా 2 కూడా ఉంది. సో మళ్ళీ అందులోనే ఉంటుంది. ఇంకా నాకు తెలిసి ఇంకా వరుస పెట్టి ఇంకా ఆవిడ తెలుగు సినిమాల్లో కూడా కంటిన్యూస్గా చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అది సిచ్యువేషన్. సో చూడాలి మరి ఇంకా ఏంటో. సో అది గైస్, ఇది ప్రభాస్ గారి స్పిరిట్కి సంబంధించి అండ్ అల్లు అర్జున్ గారి అట్లీ గారి సినిమాకి సంబంధించి ఉన్న అప్డేట్ అనమాట. సో దానికి ఇంకా టైటిల్ అయితే అనౌన్స్ చేయలేదు కదా. సో టైటిల్ అనౌన్స్ చేస్తే మనకి ఇంకా అప్పటి నుంచి ఆ పేరుతో పిలుచుకోవచ్చు. ఏమో మరి ఇంకా ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారి మూవీ అనే పిలుస్తున్నాం. AA22 అని పిలుస్తున్నారు ప్రస్తుతానికి. సో చూడాలి మరి ఇంకా అది ఏం చేస్తారో ఏంటో మరి. సో అది గైస్, సో ఇవి 2 సినిమాలకు సంబంధించిన ఒక మేజర్ అప్డేట్. అండ్ ఆ 2 అప్డేట్స్లోని కూడా దీపికా పదుకొనే అయితే ఉందన్నమాట. సో అది సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి? దీపికా పదుకొనే స్పిరిట్ నుంచి ఎగ్జిట్ అవ్వడం మీద మీ స్పందన ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీపికా పదుకొనే అల్లు అర్జున్ గారి సినిమాలో చేరడం పట్ల మీ స్పందన ఏంటి? అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అంటే ఆ సినిమాలో ఆవిడ మెయిన్ లీడ్, ఈ సినిమాలో మెయిన్ లీడ్ నుంచి తప్పుకుంది. సో ఈ రెండింటి మీద మీ ఒపీనియన్స్ ఏంటో చెప్పండి. ఏది బెటర్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా, ఏంటి అని. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో మైదరం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.